వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను ప్రసూన. కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు న్యూ స్టోరీస్, వెరైటీ జోనర్స్, హై ఎక్స్పెక్టేషన్స్, మరి కొన్నింటికి సంక్రాంతి పండుగ స్పెషల్ ఎఫెక్ట్. ఓవరాల్ గా ఒకటే ప్రశ్న, ఈ కొత్త ఏడాది జనవరిలో పలకరించే సినిమాలేవి? సంక్రాంతి బాక్స్ ఆఫీస్ రేస్ లో ఎవరు ముందుంటారు? స్టార్ హీరోల సినిమాలకు యంగ్ హీరో సర్ప్రైజ్ ఇస్తారా? కొత్త ఏడాది, కొత్త ఆశలు. కానీ 2026 జనవరి అంటే సినిమాల పండగే పండుగ. డిసెంబర్ వాయిదాలు, సంక్రాంతి అంచనాలు, స్టార్ల నుంచి న్యూ టాలెంట్ వరకు మొత్తానికి అందరూ ఒకేసారి రంగంలోకి దిగుతున్నారు. పురాణాల టచ్ తో వస్తున్న వనవీర, యూత్ మైండ్ గేమ్, సైక్ సిద్ధార్థ, ఫ్యామిలీ ఫీల్స్ తో సకుటుంబానం, మళ్లీ ప్రేమలో పడేలా, నువ్వు నాకు నచ్చావు రీ రిలీజ్, ఇలా పలు సినిమాలు మొదటి రోజు పలకరించేందుకు సిద్ధమయ్యాయి. ఇక జనవరి 2న స్వరానికి లైఫ్ ఇచ్చిన ఘంటసాల ది గ్రేట్, నిందల మధ్య నిలబడే కథ, నీలకంఠ సినిమాలు వచ్చేందుకు రెడీ అయిపోయాయి. స్టార్స్, స్టామినా, స్టేక్స్ కాంబినేషన్లతో పలు సినిమాలు సంక్రాంతి బరిలోకి ఎంటర్ అవుతున్నాయి. వీటిలో జనవరి 9న ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో భారీ అంచనాలతో ది రాజా సాబ్, అదే రోజు వినోద్ దర్శకత్వంలో పవర్ఫుల్ పొలిటికల్ డ్రామాగా జననాయకుడు. ఇక జనవరి 12 సంక్రాంతి స్పెషల్ గా చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబోలో మనశంకర వరప్రసాద్ గారు. జనవరి 13 రవితేజ మాస్ రిటర్న్ కోసం భర్త, మహాశైలుకు విజ్ఞప్తి. జనవరి 14న శివకార్తికేయన్, సుధా కుంగర కలయికలో పవర్ఫుల్ కంటెంట్ తో పరాశక్తి, నవీన్ పోలిశెట్టి స్టెల్త్ ఎంటర్టైన్మెంట్, అనగనగా ఒక రాజులతో సంక్రాంతి, ఈసారి గురి తప్పను అంటూ శర్వ, నారి నారి నడుమ మురారి, ఇలా ఏకంగా పండుగ సందర్భంగా ఫిలిం ఫెస్టివల్ జరగబోతోంది. జనవరి 30 రియాలిటీ టచ్ తో చైనా పీస్, ఎండమూరి కథలు, త్రిముఖ, ప్రభుత్వ సారాయి దుకాణం అంటూ మరిన్ని సినిమాలు థియేటర్లపై అటాక్ చేయబోతున్నాయి. మొత్తం మీద 2026 జనవరి అంటే సినిమాల మేళా, థియేటర్లో ఫుల్ పండుగ. చూడాలి ఈ పండుగ ఎవరి మొహాల్లో నవ్వులు తెప్పిస్తోందో. దళపతి విజయ్, రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ క్రేజ్ తెచ్చుకున్న హీరో. ఇంత పీక్ స్టేజ్ లో సినిమాలకు ఫుల్ స్టాప్ ఎందుకు? ఇది శాశ్వత వీడుకోలేనా, లేదా రాజకీయ ఫలితాలపై ఆధారపడే బ్రేక్ మాత్రమేనా? ఇప్పుడు అందరి దృష్టి ఒకదానిపైనే. దళపతి రాజకీయాల్లోనూ అదే మ్యాజిక్ చూపిస్తాడా లేదా? గత కొన్ని రోజులుగా కోలీవుడ్ లో ఒకే ఒక్క ప్రశ్న, దళపతి ఇక వెండి తెరపై కనిపించరా? దీనికి ఎట్టకేలకి ఆన్సర్ ఇచ్చేశాడు విజయ్. నా కోసం థియేటర్లకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. ప్రజల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను. మలేషియా కౌలాలంపూర్లో జరిగిన జననాయకన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయ్ మాటలు వినిపించగానే ఫ్యాన్స్ కళ్లల్లో నీళ్లు, గుండెల్లో బాధ. వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానున్న జయనాయకన్ దళపతి కెరీర్లో ఆఖరి సినిమా అని స్వయంగా ప్రకటించేశాడు. మొత్తానికి రియల్ లైఫ్ లో ఫైట్ చేసిన హీరో ఇప్పుడు రియల్ లైఫ్ లో ఫైట్ చేయబోతున్నాడన్నమాట. నిజానికి రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి మాస్ క్రేజ్ సాధించిన హీరో విజయ్. రజనీ డౌన్ అవుతున్న టైంలో నిలకడగా హిట్లు కొడుతూ నెంబర్ 1గా ఎదిగిన స్టార్. స్క్రీన్ పై ఆయన అడుగు పెడితే చాలు థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఈ మధ్య వచ్చిన గోట్ సినిమా కంటెంట్ పరంగా విమర్శలు ఎదుర్కొన్నా వసూళ్ల పరంగా మాత్రం 400 కోట్లకు పైగా వసూలు చేసి విజయ్ స్టామినాని మరోసారి నిరూపించింది. ఇంత ఫామ్ లో ఉన్న హీరో, ఇంత మార్కెట్ ఉన్న స్టార్ సినిమాలు వదిలి రాజకీయాల్లోకి రావడం అనేది సాక్రిఫైస్ కాదు, అంతకు మించి. అయితే ఇలాగే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఇక సినిమాలు చేయను అన్నారు. కానీ పరిస్థితులు మారాయి. తిరిగి వెండి తెరపైకొచ్చారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాక కూడా సినిమాలు చేశారు. బ్రేక్ తీసుకున్నారు. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. అందుకే ఇప్పుడు ఒక ప్రశ్న వినిపిస్తోంది, విజయ్ కూడా తిరిగి సినిమాల్లోకి వస్తారా అని. చిరు, పవన్లతో పోలిస్తే విజయ్కి తమిళనాడులో పరిస్థితులు కొంత అనుకూలం. బలమైన ప్రత్యర్థులు లేకపోవడం, యూత్లో విపరీతమైన క్రేజ్, అన్నీ కలిసొస్తే ఏమైనా జరగొచ్చు. అలా జరిగితే విజయ్ సినిమాల్లోకి తిరిగి రావడం అంత ఈజీ కాదు. కానీ ఎన్నికల్లో ఫలితాలు తేడా కొడితే మాత్రం దళపతి రీ ఎంట్రీ అసాధ్యం కాదంటున్నాయి కోలీవుడ్ సర్కిల్స్. చూడాలి వచ్చే ఎన్నికల్లో దళపతి మ్యాజిక్ పనిచేస్తుందా? జననాయకన్ నిజంగానే చివరి సినిమానే అవుతుందా? లేదా రాజకీయాలు, సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తాడా? కాలమే డిసైడ్ చేయాలి.
బోయపాటి ఎలివేషన్, బాలయ్య రెవల్యూషన్, మొత్తానికి బాక్స్ ఆఫీస్ ఫుల్ వైబ్రేషన్. అలా థియేటర్ గేట్లు కాదు, హిస్టరీ గేట్లు తెరుస్తున్నాడు మన బాలయ్య. సీనియర్ హీరోలలో ఈ ఫీట్ ఒక్క బాలయ్యకి సొంతం. మరి ఇంతకీ ఆ రికార్డుల కథా కమాంశం ఏమై ఉంటుంది? నందమూరి ఈ పేరు వినిపించగానే థియేటర్లు ఊగిపోతాయి. స్క్రీన్ మీద బాలయ్య కనిపించగానే ఆడిటోరియం దద్దరిల్లిపోతుంది. ఇక బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే మాస్ ఎలివేషన్ కు మారుపేరు. ఇప్పటికే 2021లో అఖండాతో బాక్సాఫీస్ షేక్ చేసిన ఈ జోడీ ఇప్పుడు అఖండ 2తో రికార్డులు తిరగరాస్తోంది. రిలీజ్ అయిన తొలి షో నుంచే పాజిటివ్ బజ్, థియేటర్స్లో ఫ్యాన్స్ హంగామా, గ్రాండ్ విజువల్స్, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్, డివోషన్తో మిక్స్ అయిన బాలయ్య ఎలివేషన్ అన్నీ కలిసి అఖండ 2ను మరో బ్లాక్ బస్టర్గా నిలబెట్టాయి. కట్ చేస్తే ఇండియా కాదు, అమెరికా, నార్త్ అమెరికా బాక్సాఫీస్ ఇప్పుడు బాలయ్య పేరు మీదే నడుస్తోంది. అలా వరుసగా 1, 2 కాదు, వరుసగా 5 సినిమాలు $1 మిలియన్ క్లబ్. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, ఇప్పుడు అఖండ 2. ఇంతకు ముందే గౌతమిపుత్ర శతకర్ణితో మరో మిలియన్. మొత్తం 6 సినిమాలు. సీనియర్ హీరోస్లో ఈ రికార్డు ఒక్క నందమూరి బాలకృష్ణదే. $2 మిలియన్ హైయెస్ట్ డీల్. 3వ వారంలోనే $1 మిలియన్ క్లబ్. వరుసగా 5 సినిమాలతో 100 కోట్ల క్లబ్లోకి చేరి కుర్ర హీరోలకే సాధ్యమని అనుకున్న రికార్డులు అవలీలగా కొట్టేశాడు బాలయ్య. చూస్తుంటే 60 ఏళ్లు దాటినా క్రేజ్ తగ్గలేదు, మార్కెట్ పడిపోలేదు. కానీ మాస్ ఫుల్ మాత్రం ఇంకా పెరిగిపోయింది. ఏదేమైనా ఇది ట్రెండ్ కాదు, నందమూరి ట్రెడిషన్. సినిమాలు కొన్ని టైం పాస్, కానీ కొన్ని తరాలను కలుపుతాయి. అలాంటి ఎవర్ గ్రీన్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి. ఈ సినిమా మరోసారి ఈ నెల 31న ఆడియన్స్ ముందుకు రాబోతున్న సందర్భంగా సినిమా విశేషాలపై ఓ లుక్ వేద్దామా? సినిమాలు కొన్ని టైం పాస్, కానీ కొన్ని టైంని దాటేస్తాయి, తరాల్ని కలిపేస్తాయి. అలాంటి సినిమాల్లో ఒకటి మురారి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు సినిమాల విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నాడో కెరీర్ బిగినింగ్లో అంతే ధైర్యంగా ప్రయోగాలు చేశాడు. నాని, ఒక్కడు, టక్కరి దొంగ, అతిథి, ప్రతి సినిమా, ప్రతి పాత్ర ఒక కొత్త మహేష్ని చూపించింది. కొన్ని ప్రయోగాలు సూపర్ హిట్లు, మరికొన్ని డిజాస్టర్స్. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాల్లో శాశ్వత స్థానం దక్కించుకున్న సినిమా ఒక్కటే, మురారి. ఫ్యామిలీ సబ్జెక్ట్ ప్లస్ మైథలాజికల్ టచ్తో రూపొందించిన ఎవర్ గ్రీన్ మూవీ. అమాయకత్వం, హీరోయిజం కలిసిన పాత్ర. మహేష్కు అదే తొలిసారి. కృష్ణవంశీ దర్శకత్వంలో డివోషన్, ఫ్యామిలీ ఎమోషన్, తరతరాలుగా వెంటాడే శాపం, ఇవన్నీ కలిపి ఒక క్లాసిక్ కథగా మలిచిన చిత్రమిది. ఇక్కడ విలన్ మనిషి కాదు, ఒక శక్తి, ఒక ఫోర్స్, ఎవరికీ కనిపించని శాపం. హీరో ఆ శాపాన్ని ఎలా ఎదుర్కొంటాడంటూ చివరి నిమిషం వరకు ప్రేక్షకుణ్ణి కట్టిపడేసే స్క్రీన్ ప్లే. మహేష్ బాబు రూపం చూసి బృందావనం గుర్తుకొచ్చిందని, అందుకే టైటిల్ మురారి అని పెట్టానని చాలాసార్లు చెప్పేశాడు కృష్ణవంశీ. ఇక సంగీతం విషయానికొస్తే మణిశర్మ ఇచ్చిన సాంగ్స్ కాలాన్ని దాటిన మెలోడీస్. ముఖ్యంగా అలనాటి రామచంద్రుడి క్లైమాక్స్ ముందు ఈ పాట వద్దని ఎంతమంది అన్నా కృష్ణవంశీ మాత్రం తగ్గలేదు. కట్ చేస్తే ఈ రోజుకి ప్రతి పెళ్లి మండపంలో ఈ పాట తప్పనిసరైపోయింది. ఈ పాట కోసమే ఏకంగా 2 లారీల మల్లెపూలు, ఒక్క పాట కోసం అంత శ్రద్ధ. అదే మురారి ప్రత్యేకత. ఇక రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఒక విజువల్ ట్రీట్. పీటర్ హైన్స్ ఈ సినిమాతోనే ఫైట్ మాస్టర్గా పరిచయం. అంతేకాదుండోయ్, ఆ ఏడు బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్గా లక్ష్మి అవార్డును దక్కించుకుంటే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అండ్ స్పెషల్ జ్యూరీ అవార్డు కేటగిరీలో మహేష్ బాబు అవార్డుని కొట్టేయడం విశేషం. ఇక తమిళంలో డబ్బింగ్, కన్నడలో గోపీగా రీమేక్, హిందీలో అభిషేక్, తుషార్ కపూర్లతో రీమేక్ ట్రయల్స్, బట్ నో వర్కౌట్. మొత్తానికి యువరాజు, వంశీ ఫ్లాప్ల తర్వాత దీంతోనే మహేష్కు స్ట్రాంగ్ కంబ్యాక్. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించిన సినిమా ఇదే. మహేష్ నటుడిగా స్టార్గా స్థిరపడిన మొదటి సినిమా ఇదే. ఇప్పుడు అదే సినిమా 4K ఫార్మాట్లో ఈ నెల 31న మరోసారి పలకరించేందుకు రెడీ అవుతుంది.
అలా 24 ఏళ్లు గడిచినా బోర్ కొట్టని స్టోరీ టీవీలో వస్తే ఛానల్ మార్చలేని మూవీ, మళ్ళీ థియేటర్లో చూడాలనిపించే మ్యాజిక్. కాలం మారిపోయింది, సినిమాలు మారిపోయాయి, కానీ ఈ కథ మాత్రం అక్కడే నిలిచిపోయింది. మన చిన్ననాటి జ్ఞాపకాలలో, మన అమ్మా నాన్నల నవ్వుల్లో, మన ఇంటి టీవీల్లో. అందుకే మురారి ఒక మంచి మెమరీ. 2022 డిసెంబర్ 31 మిడ్ నైట్. రణబీర్ కపూర్ యానిమల్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో దేశం మొత్తం షేక్ చేశాడు సందీప్ వంగ. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో 2025 డిసెంబర్ 31 మిడ్ నైట్ కు స్పిరిట్ ప్రభాస్ లుక్ లాంచ్ ప్లాన్ చేస్తున్నాడట. దీంతో ఇది కదా మాకు కావాల్సింది అంటూ హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోతున్నారట రెబల్ ఫ్యాన్స్. ఇండియా బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ కు బ్రాండ్ సందీప్ రెడ్డి వంగ ఇద్దరూ కలిసి సినిమా కాదు తుఫాను సృష్టించబోతున్నారు. అదే 2026-27 సీజన్లో దేశాన్ని ఊపేయడానికి రెడీ అవుతున్న స్పిరిట్. నిజానికి ప్రభాస్ బర్త్డే రోజు ఒక్క వాయిస్ ఓవర్ తో టైటిల్ లాంచ్ అప్పుడు మొదలైంది ఈ ఎక్స్పెక్టేషన్ తుఫాన్. అంతర్జాతీయ నేరగాళ్ల సిండికేట్ కు ఎదిరిలే పవర్ఫుల్ ఇండియన్ ఐపీఎస్ ఆఫీసర్ గా ప్రభాస్, పిలక లుక్, రా అండ్ రగ్గడ్ యాటిట్యూడ్, వంగ మార్క్ ఇంటెన్సిటీ, ఇదే రేర్ కాంబో. ఇప్పుడు ఫ్యాన్స్ లో ఒకే ఒక ప్రశ్న, కొత్త సంవత్సరం ట్రీట్ ఏంటి? టాక్ ఏంటంటే 2025 డిసెంబర్ 31 మిడ్ నైట్ ఒక పోస్టర్, ఒక లుక్, దేశం మొత్తం దద్దరిల్లిపోవాలి. గుర్తుందా? 2022 డిసెంబర్ 31 మిడ్ నైట్ యానిమల్ ఫస్ట్ లుక్, ఒకే ఒక పోస్టర్ తో దేశం మొత్తం షాక్. అచ్చం అలానే మరోసారి ప్లాన్ చేయబోతున్నాడట సందీప్ వంగ. యానిమల్ సెంటిమెంట్ రిపీట్ అయితే ఈసారి స్కేల్ ఇంకో లెవెల్. వస్తే మాత్రం స్పిరిట్ కాదు, స్టామ్. అఫీషియల్ అనౌన్స్ లేదు కానీ ఫిల్మ్ నగర్ లో ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. ఫస్ట్ లుక్ కు సరిపడే కంటెంట్ ను ఇప్పటికే వంగ షూట్ చేశాడని, 2026లో స్పిరిట్ ను వేగంగా పూర్తి చేయడానికి ప్లాన్స్ రెడీ చేసినట్టు టాక్. టఫ్ కాప్ లుక్ లో ప్రభాస్ న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్తాడా? ఏం జరగబోతుందో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. యంగ్ హీరో శ్రీనందు లేటెస్ట్ గా నటించిన సినిమా సైక్ సిద్ధార్థ్. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాంకింగ్ తో వస్తున్న ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇక శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి, తుడి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ మూవీ కమింగ్ అవుట్. ఇంత హ్యాండ్సమ్గా ఇంత బ్యూటిఫుల్గా బయటకు వస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ డైరెక్టెడ్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్. ఎవ్రీబడి పుట్ ఆల్ దేర్ హార్ట్, ఎవ్రీ డిపార్ట్మెంట్. సో పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. And audience who have seen it already and audience who will see it, perna thank you. So thank you so much guys for supporting this. Thank you Suresh Babu garu and thank you Rana sir for supporting this so much. Thank you Shiva. మన చుట్టూ చాలా బ్యూటిఫుల్ మెన్ కూడా ఉన్నారు టు ప్రొటెక్ట్ us. డూ కమ్ అవుట్, మీ ప్యాషన్ని చేస్ చేయండి, డ్రీమ్ని చేస్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్. సో సైక్ సిద్ధార్థ Jan 1st రిలీజ్ అవుతోంది. ఇప్పుడు దాకా ఒక 1 month నుంచి చాలా మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. ఐ రియలీ వాంట్ టు టాక్ అబౌట్ ఎవ్రీ పర్సన్, సినిమాకి వర్క్ చేసిన టీం అందరి గురించి. బట్ నాట్ టుడే, సక్సెస్ మీట్ రోజు టైం తీసుకొని ఐ విల్ టాక్ అబౌట్ ఎవ్రీబడి. నందు గురించి అయితే ఐ విల్ టేక్ ఎ డే అండ్ టాక్ అబౌట్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. మీరందరూ లేకపోతే ఈ ప్రోడక్ట్ ఇంత ముందుకి వచ్చేది కాదేమో. And finally, I really want to thank Suresh Babu garu and Rana garu, because చిన్న సినిమా అంటే ఓకే, అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, మేబీ అందరూ ఎందుకు చూడాలని అనుకోవచ్చు, బట్ దాన్ని ఇక్కడికి తీసుకెళ్ళి పెట్టారు, మా అందరికి ఒక ధైర్యం ఇచ్చారు. సో వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు సురేష్ బాబు గారు అండ్ రానా గారు. సురేష్ బాబు గారు, రానా గారు ని ఎంతవరకు నేను వాళ్ళని ఎంత తీసుకెళ్ళగలుగుతాం? ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క మార్కెటింగ్ బడ్జెట్ ఉంటుంది, ఒక మార్కెటింగ్ బడ్జెట్. కొన్ని డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు ఎక్స్ట్రా తీసుకున్నా ఎక్కడ పెట్టాలి? కాంటెంట్ వదిలేసాం, ట్రైలర్ వదిలేసాం, టీజర్ వదిలేసాం, పాటలు వదిలేసాం. నేను ఏ లెవెల్కి వెళ్ళాను అంటే, పొలిటీషియన్స్ పాదయాత్ర చేస్తారు కదా, డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతారు కదా, అలా దయచేసి నా సినిమా చూడండి అని అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే నేను 12th వరకు చేసిన ప్రమోషన్స్ ఇప్పుడు 18 రోజులు మళ్ళీ నిలబెట్టాలంటే ఇట్స్ నాట్ ఈజీ. నేను షేక్ అయ్యానన్నా. అవ్వలేదు అంటే కనుక అబద్ధం అవుతుంది. నేను నవ్వుతూ ప్రెస్ ముందుకు వస్తున్నా, నవ్వుతూ ఉంటున్నా, కానీ షివరయ్యా.
అరే ఇన్ని రోజులు ఇంత కష్టపడి అంటే 18 years ఇంత చేసి ఈ డేట్ కోసం కదా, ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఇలాంటి ప్రమోషన్ జరిగి ఇలాంటి సినిమా ఇలాంటి రిలీజ్ డేట్ కోసం కదా ముందుకు వచ్చాము, మళ్ళీ ఫెయిల్ అయిపోతానేమో అని భయపడ్డానన్న. ఇమాజిన్ ఇన్నేళ్ల తర్వాత అవకాశం వచ్చింది, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసాము, సురేష్ బాబు గారు వచ్చారు, రానా అన్న వచ్చారు, అన్నీ అయింది. టక్కున 18 days పోస్ట్ పోండ్. ఎంత షివర్ అయి ఉంటాను. ఐ రిమెంబర్ నేను ఇక్కడే రామానాయుడులో స్పిరిట్ మీడియా ఆఫీస్ బయట రాత్రి 1:30-2 వరకు ఇక్కడే ఉన్నా. ఇంటికి వెళ్ళలేకపోయా. నాకు అసలు అర్థం కావట్లేదు నాకు ఏం చేయాలి. నీతో ఇంటర్వ్యూ చేశా, మీతో ఇక్కడ ఉన్న అందరితో చేశా. మొన్న ఐ డ్రీమ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ మీరు ఎన్ని ఇంటర్వ్యూలు చేశారో తెలుసా అంటే నాకు గుర్తులేస్తారంటే 22 ఇంటర్వ్యూలు మీరు ఒక్కరు చేశారని అడిగారు నన్ను. ఆ తర్వాత చేయడానికి లేదు, నా కాంటెంట్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలియదు. సోషల్ మీడియాలో ప్రతిదీ చేసేసా. నాకు అసలు అర్థం కాలే. ఇంకా మళ్ళీ ఓడిపోతానేమో అనేటువంటి భయం వచ్చింది. రాత్రి 2:30-3 ఇంటికి వెళ్ళా. వెళ్ళి ఆలోచిస్తున్నాను, నిద్ర పట్టట్లా, టీం అందరికీ మెసేజ్లు పెడుతున్నా, గ్రూప్లో మెసేజ్లు పెడుతున్నా. అయ్యానన్నా, ఫ్రస్ట్రేట్ అయ్యాను, షివర్ అయ్యాను, షేక్ అయ్యాను. ఏంట్రా మన పరిస్థితి అనుకున్నాను. కానీ నాకు ఆ రోజు మాత్రం మా నాన్నగారు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. అన్న ఎప్పుడు చెప్తుంటారు మా నాన్నగారు, అండ్ హీ లివ్స్ బై దట్ ఎగ్జాంపుల్. ధైర్యంగా ఉండరా, ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది. ఎప్పుడు చెప్పే మాట మా నాన్న నాకు. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసీ షాపర్ స్టాప్.